హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మంచి టేస్టీ స్వీట్ ఐటమ్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది బ్రెడ్ హల్వా. ఫంక్షన్స్లో మనకి బ్రెడ్ హల్వా పెడతారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే మీకు చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా బాగా చేసుకోవచ్చండి. దానికి కావాల్సినవి అయితే మీకు చూపిస్తున్నాను. బ్రెడ్ తీసుకోవాలి. నేను 1 ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి బ్రెడ్ ముక్కలు. ఇవి సగం సగం తుంచుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే వేయించుకోవాలండి ఇది బ్రెడ్ని. అందుకోసమని నేను ఇట్లా ముక్కలుగా చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి నెయ్యి కావాలి. నేను ఒక గిద్ద నెయ్యి అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి నెయ్యి. తర్వాత దీంట్లోకి వచ్చేసి జీడిపప్పు కిస్మిస్లు గార్నిష్ చేసుకోవటానికి. జీడిపప్పు కిస్మిస్లు మనకి ఎంత క్వాంటిటీ ఎక్కువ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇదిగోండి నేనైతే కొంచెం తీసుకున్నాను. ఇవి నేతిలో వేయించుకోవాలండి. ముందు నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకోసం నేను ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో వచ్చేసి జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటున్నాను. అది మీడియం రేంజ్లో కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. అవి కిస్మిస్లు అనేవి బాగా ఉబ్బుతూ ఉంటాయి. అలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను కొంచెం నెయ్యి, తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి 2 వేసుకొని అందులో ఇట్లా బ్రెడ్ పీసెస్ ముక్కలను అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అది కొంచెం వేయంగానే వెంటనే కలబెట్టాలి, ఎందుకంటే బ్రెడ్ అనేది బాగా వెంటనే పీల్ చేసుకుంటుంది అనమాట. ఒకటే మొత్తం పీల్ చేసుకుందంటే మిగతా వాటికి అంతా సరిపోదు. అందుకని వెంటనే వేయటంతో అన్నీ వేసుకున్నామంటే అంత ఆయిల్ అంతా మిగతా బ్రెడ్ పీసెస్కి అంతా సెట్ అయిపోతుంది. అది కొంచెం సిమ్ములో వేయించుకోవాలండి. నల్లగా కాకుండా కొంచెం ఎర్రగా అన్నీ బాగా ఏగేలాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం బ్రెడ్ పీసెస్ అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిన తర్వాత ఇలా ఉంటుంది బ్రెడ్ పీసెస్. తర్వాత జీడిపప్పు కిస్మిస్. దీంట్లోకి వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాకెట్కి వచ్చేసి నేను 1 కేజీ చక్కెర అయితే తీసుకుంటున్నానండి. క్వాంటిటీ ఒక కేజీ తీసుకుంటే బ్రెడ్ హల్వాకి బాగా సరిపోతుంది. ఓకేనా? దీంట్లోకి మంచి స్మెల్ రావటానికి అనేది ఇలాచీ తీసుకుంటున్నాను. యాలకులు ఒక 5-6 మన స్మెల్ని బట్టి మనకు ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. నేను ఒక 5-6 అయితే తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో చక్కెర అంతా వేసేసుకొని కొంచెం సరిపోయినంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అదంతా కరిగేదాకా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. కొంచెం సేపు టైమే పడుతుంది. అది బాగా కొంచెం చిక్కగా వస్తుందండి. ఇదిగోండి చూపిస్తున్నాను, బాగా మరుగుతుంది కదా. ఇలా బాగా మరిగి పెట్టిన తర్వాత కొంచెం చిక్కగా అనేది వస్తుందండి. మనం గమనించాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే, మన బ్రెడ్ ముక్కలు ఎంత ఉన్నాయి, మనకి అందులో జ్యూసీ అంటే చక్కెర జ్యూసీ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలండి. బాగా తీసేస్తే మళ్ళీ ఈ బ్రెడ్ అందులో వేసేసామంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట. పీల్ చేసుకున్నప్పుడు సరిపోవాలి మనకి. అదే కొంచెం బాగా మరిగించి అది తక్కువ ఉండి ఇది బ్రెడ్ ముక్కలు ఎక్కువ అంటే అది పాడైపోతుంది. ఇది మాత్రం బాగా గమనించండి. జ్యూసీ అనేది మనం ఎక్కువగా ఉండాలన్నమాట. ఎక్కువ ఉన్నప్పుడు ఇదిగోండి ఇది సరిపోతుంది. నేను తీసుకున్న బ్రెడ్ ముక్కలకి జ్యూసీ అనేది సరిపోతుంది చక్కెర. తర్వాత ఇదంతా అందులో వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా వేసిన తర్వాత కలబెట్టకూడదు. కలబెడితే అంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. మన పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. కొంచెం సేపటికి ఎట్లా అది కరిగిపోతుంది కదా. అందుకని ఆ జ్యూసీలో మొత్తం ఈ బ్రెడ్ ముక్కలు అయితే ఇలా వేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. వేసిన తర్వాత దాన్ని కలబెట్టకుండా ఇట్లా కొంచెం పైన ఇట్లా ఒత్తాలి. చూసారు కదండి, బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత జ్యూసీ అనేది కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. అది పీల్చుకుంటూ ఉంటుంది కదా. ఓకేనా? ఇదంతా బాగా పీల్చుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది. ఇది మాత్రం సిమ్లోనే చేయండి. అది బాగా కొంచెం పీల్చుకుంది అయిపోతుంది అన్న టైంలో ఇంకా దాంట్లోకి ఇంకా జీడిపప్పు, నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇలాచి ఇదిగోండి ఇట్లా గార్నిష్ చేస్తున్నాను. ఓకేనా? దీంట్లోకి వచ్చేసి మనకు ఒక గిద్ద పాలైతే కావాలండి. గిద్దన్నర పాలు. అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది చూడండి, ఇది గార్నిష్ అంతా వేసుకున్న తర్వాత పాలు అనేది ముందే కాచి పక్కన పెట్టుకోవాలి. ఇది అయిపోగానే వెంటనే పోయకూడదండి, విరిగిపోతుంది కదా. ఇదంతా గార్నిష్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ పాలు అనేది ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చూపిస్తున్నాను. దాంట్లోకి మొత్తం ఇట్లా పాలు అనేది పోసుకోవాలి. పోసుకుంటే ఆల్రెడీ కొంచెం ఉంటుంది కదండి, అదంతా పీల్ చేసుకునిద్ది అనమాట. కొంచెం వాటర్గా ఉన్నా కానీ ఒక 5 నిమిషాలకి చక్కెర కదండి మొత్తం గడ్డ కట్టేసినట్టుగా అయిపోయింది. ఇబ్బంది ఏమీ ఉండదు. పాలంతా పోసిన తర్వాత కొంచెం లైట్గా కలబెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే.
బాగా టేస్ట్గా ఉండే బ్రెడ్ హల్వా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అసలు పాడే అవ్వదండి, ఈజీగా వచ్చేసిద్ది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బ్రెడ్ హల్వా. ఓకేనా? మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.